ఒక శిల్పి ఉన్నాడంట. అయితే అతను రోడ్డెమ్మటి ఎళ్తా ఉంటే తనకి ఒక 2 రాళ్ళు కనబడ్డాయంట. ఆ 2 రాళ్ళు కనబడితే ఆయన ఆ 2 రాళ్ళు తీసుకొనెళ్ళి వాటిని చెక్కడం మొదలేసాడంట. చెక్కడం మొదలేసినప్పుడు అందులో ఒక రాయి అందంట, "అయ్య బాబోయ్! నీకు దండం రా బాబు! ఏంది ఈ దెబ్బలు? ఏంటి ఎట్టా చెక్కుతున్నావు? నువ్వు నన్ను చెక్కపోయినా పర్లేదు. నువ్వు నన్ను వదిలేయరా బాబు" అని చెప్పి గొణుగుతుందంట. గొణుగుతా సణుగుతా ఉంటే ఆ శిల్పికి చిరాకొచ్చేసి ఆ రాయిని పక్కకు పడేసాడంట. పక్కకు పడేసినాక ఇంకో రాయి తీసుకున్నాడంట. తీసుకొని దాన్ని చెక్కుతా ఉన్నాడంట. దాన్ని చెక్కే కొంచెం దాని ఒంటి మీద ఉన్న పెచ్చులుగా చెక్కబడుతున్నప్పుడు అది ఆ దెబ్బల్ని తట్టుకుందంట, ఓర్చుకుందంట. ఎంతగా తట్టుకుందంటే చెక్కుతున్నాడు చెక్కని, ఎందుకు చెక్కుతున్నాడో, ఆ శిల్పికి నా పట్ల ఎలాంటి ప్రణాళిక ఉందో, అందుకే ఇలా చెక్కుతున్నాడు చెక్కని అని చెప్పి ఆయన ఎన్ని సుత్తితో దెబ్బలు కొట్టినా, ఎన్ని రకాల బెజ్జాలు పెట్టినా కూడా అది ఓర్చుకుందంట. ఓర్చుకొని ఈ శిల్పి ఎంత బాధ పెట్టినా కూడా అది నవ్వుతా మెలకుండా ఊరుకుందంట. అయితే అది ఊరుకొని దాన్ని చెక్కిన ఆ చెక్కుళ్ళన్నీ ఆ శ్రమంతా పడ్డ తర్వాత ఆ చెక్కడం అంతా ఆ శిల్పాన్ని చెక్కడం అయిపోయిన తర్వాత దాని రూపం చూస్తాకి చాలా అందంగా ఉందంట. అయితే దారెమ్మట వెళ్ళేవాళ్ళు ఏం చేశారంటే ఆ శిల్పి చెక్కిన ఆ శిల్పం ఉంది కదా, ఆ శిల్పాన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఏ దేవుళ్ళలాగా దాన్ని ఒక దేవుళ్ళలాగా పూజించడం సాగారంట. అయితే కొబ్బరికాయ కొట్టాలి కదా, కొబ్బరికాయ కొట్టడం కోసం దిక్కులు చూసి ఫస్ట్ సారి నన్ను చెక్కమాకు, ఏంది ఈ దెబ్బలు ఎవడు తట్టుకుంటాడు అని చెప్పి అనింది కదా, ఆ రాయిని తీసుకొచ్చి ఆ చెక్కబడిన ఆ రాయి ఎదురుగా ఈ రాయిని పెట్టి కొబ్బరికాయలు కొడతాం మొదలు పెట్టారంట. అయితే దెబ్బలు ఓర్చుకున్న రాయేమో శిల్పి అయింది, పూజింపబడింది. దెబ్బలు తట్టుకోలేని రాయేమో కింద శ్రమల పాలైంది. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు పెడుతున్నాడేమో, ఎన్నో శ్రమలు పెడుతున్నాడేమో, ఓర్చుకో. ఇబ్బందులు వస్తున్నాయేమో ఓర్చుకో, కష్టం వస్తుందేమో ఓర్చుకో, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావేమో ఓర్చుకో. నువ్వు ఎప్పుడైతే ఓర్చుకొని ఓదార్పు పొందుతావో, ఎంత కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా నా మంచికే అని దేవుడికి స్తోత్రం చెప్పుకుంటావో, అప్పుడు నీ జీవితం కూడా మలవబడుతుంది, దేవుడి వైపు మల్లబడుతుంది. అలా కాదని చెప్పి నువ్వు చిన్న శ్రమకే పడిపోతే ఆ రాయికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. నువ్వు ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే ఏదైనా మన మంచికే, ఏది చేసినా దేవుడు మన మేలుకే. అది శ్రమ అయినా మన మేలుకే, సంతోషమైన మన మేలుకే, అది బాధ అయినా మన మేలుకే, అది కష్టమైన మన మేలుకే. ఏది దేవుడు మన జీవితంలో ఏది జరిగించినా అది మన మేలుకే, అది నీ మేలుకే. నువ్వు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావని, ఇరుకులో ఉన్నావని దేవుడి మీద సనుగుతా గొనుగుతా ఉంటే